సారసముఖి presented by నాట్యవేద కూచిపూడి కళానిలయం. ఆడియో ప్లీజ్. ఇంతవరకు క్లాసికల్ చూసి ఒక్కసారి హాల్ మార్ మోగేలాగా జానపద నృత్యంతో మీ ముందుకు వచ్చేస్తారు కదా. ఒక నటరాజ స్వామికి పూల మలాంకరణతో స్వామివారిని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు. ఈనాటి కార్యక్రమాల్లో సాంప్రదాయాలు ఇస్తున్నటువంటి అమ్మాయిలందరూ నిలబడాలి. పిల్లలందరూ కూడా ముందు వరుసలో ఉండాలి. అలా పెద్దలకు అడ్డు రాకూడదు, పెద్దవాళ్ళకి అడ్డు రాకూడదు. అమ్మాయిలు అటు సైడ్ రండి. ఇంకా నలుగురు డ్యాన్స్ మాస్టర్స్ పైకి రావాలి. డ్యాన్స్ మాస్టర్స్ అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారు అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో మనం కూడా రాజాధిరాజాయ ప్రసిద్ధ్యాయనే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సామే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. పిల్లలు ముందు వరుసలో కూర్చోవాలి. అందరికీ అపారం వచ్చేలా ఉండాలి. అలాగే నలుగురు డ్యాన్స్ మాస్టర్స్ కూడా వారి శిష్య బృందంతో ఉండాలి. పిల్లలు కొద్దిమంది కూర్చొని అందరూ వచ్చేలాగా, వెనక వాళ్ళు వచ్చేలాగా ఉండాలి. అలాగే రోహిత్ గారు నలుగురు డ్యాన్స్ మాస్టర్స్ ముందుకు రావాలి. భక్తాం ప్రేక్షయాం దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాధ్యోరే దివ్యజ్యోతి నమోస్తుతే దేవదేవతాభ్యో నమః ధ్యాయామి. పేదవాని కడుపు మెతుకు రైతన్నకు భగీరథుడు, నిజనది లీలరుగా విశ్వఖ్యాతి గాంచినాడు. ఈరోజు చంద్రబాబు గారి 75వ జన్మదినోత్సవం, అంటే వజ్రోత్సవం. 25 అయితే రజతోత్సవం అంటాం, 50 అయితే స్వర్ణోత్సవం అంటాం, 75 అయితే వజ్రోత్సవం. ఆ వజ్రోత్సవం తర్వాత ఆయన్ను వంచేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఎవరైనా 75 దాటిన తర్వాత. ఎందుకంటే సంస్కృతంలో సామెత ఉంది, వజ్రం వజ్రేన భిద్యతే అని. ఆయన ఎవరైనా
కష్టపెట్టాలనుకుంటే 75 ఏళ్ళు దాటిన వాళ్ళే కష్టపెట్టాలి తప్ప ఇంకెవరు ఆయన కష్టపెట్టలేరు. మరి మనకు స్వర్ణాంధ్రతో పాటు ఒక కళాకారులకు ఒక ఉజ్జీవనం, కళాకారులకు ఒక చైతన్యం. ఇటీవలే వారు ముఖ్యమంత్రి ద్వారా ఉగాది పురస్కారాలు, హంస, కళారత్న, వాటితో పాటు కందుకూరి పురస్కారాలు విశేషంగా ఇచ్చారు. నంది నాటకాలు నిర్వహిస్తున్నారు. అందుకని మీరందరూ ఒక్కసారి చంద్రబాబు గారి 75వ జన్మదిన సందర్భంగా కరతాళధ్వనులతో స్వాగతం పలకాలని గట్టిగా అందరూ చప్పట్లు కొడితే చేతుల్లో ఉండేటువంటి దురద కూడా తీరిపోతుంది. మనం అమరావతికి వినిపించేటట్లుగా కొట్టాలి. 6 రోజులు ఈ విధంగా కార్యక్రమం జరుపుతున్నాం. రేపు ముగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అడిగిన వెంటనే మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి చరితారెడ్డి గారు వచ్చారు. వారు మాట్లాడే ముందుగా మేడం ఒక 4 కళాకారులకు సత్కారం చేసి, డ్యాన్స్ మాస్టర్లు ఈరోజు 4 ఉన్నారు. వేలాది మంది శిష్యులను, ప్రశిష్యులను తయారు చేసి కర్నూలు నగరంలో ఒక ఉన్నత సేవలను అందిస్తున్న కూచిపూడి నాట్యాచార్యులు వీరు వెంపటి చిన్న సత్యం గారి శిష్యులు. మన కర్నూలు నగరంలో వేలాది వారికి 5,000 రూపాయల పారితోషికం కళాక్షేత్ర తరపున శాసనసభ్యురాలు అందజేస్తున్నారు. ధన్యవాదాలు. నారాయణ స్వామి గారు శిష్య బృందంతో కలిపి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. మీరు చాలువ తీయద్దు, అట్లే ఉంచండి. నెక్స్ట్ కరీముల్లా. క్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా, సంక్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా, తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం. తర్వాత నాగసాయి ప్రదీప్ డ్యాన్స్ మాస్టర్. పుడతారు మానవులు వీరు ప్రభుత్వ శారద సంగీత కళాశాలలో అధ్యాపకులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వేతర సాంస్కృతిక సంఘాలలో నృత్య ప్రదర్శన చేస్తూ వందలాది మందికి శిక్షణ ఇస్తున్న నాగసాయి ప్రదీప్ గారు వీరు అనేక సార్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో క్యాష్ బహుమతులు, ప్రశంసలు అందుకోవడం జరిగింది. రోహిత్ కుమార్ గారు ప్రస్తుతం నాట్యవేద కూచిపూడి కళా నిలయాన్ని స్థాపించి కూచిపూడి శిక్షణను అందిస్తూ కర్నూలు నగరంలో అనేక మంది చిన్నారులను శిక్షణ ఇస్తూ దూరదర్శన్ బి హై గ్రేడ్ ఆర్టిస్ట్గా వ్యవహరిస్తూ అనేక నృత్య ప్రదర్శనలు చేస్తూ మన కర్నూలు ప్రతిష్టను ప్రపంచ నలుదిశలను నలుగురు డాన్స్ మాస్టర్లు మాత్రం కరీముల్లా గారు, నారాయణ స్వామి గారు, తెలుగు నేల కొలువు నిలిపి ప్రపంచ సాంకేతికతను తెలుగు నేల కొలువు నిలిపి యువత భవిష్యత్తుకు ఉజ్వలమౌ బాట వేసి పుడతారు మానవులు ఎందరో చరిత్ర సృష్టిస్తారు కొందరి. శ్రీ భానుస్వామి గారు, కొత్తపేట ఆంజనేయ స్వామి పూజారి, వారు 6 రోజుల నుంచి సత్కారం చేయాలని చెప్పేసి వారు మాకు ఆధ్యాత్మిక గురువు అని చెప్పవచ్చు. వారు వాయిదా వేసుకుంటూ మేడం ముందు ఇవాళ చేయాలని కోరితే తప్పకుండా. ఒక పదం ఉంది, ఒక శ్లోకము. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని. హంసను ఆత్మతో పోలుస్తారు. ఎందుకంటే మనము భగవంతుడు ఎక్కడో గుళ్ళో ఉన్నాడు, దేవుని పటాల్లో ఉన్నాడు అనుకోడు, కాదు. పరమాత్మ అనేది చిన్న రేణు రూపంలో ప్రతి మనిషిలో ఆ భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు. మనం చేసే మంచి చెడ్డలన్నీ విడదీసి చెప్తూ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడుపు, ఇది పాపము, ఇది పుణ్యము, ఇది చెయ్యకు, ఇది చెయ్యి అని మనము మనసా వాచా కర్మణ, మనసుతో మెదుడుతో ఆలోచించేది, కళ్ళతో చూసేది, చెవులతో వినేది, నోటితో అన్నది, ఎవరు చూస్తున్నారులే, ఎవరు చెప్తే మనం అనుకుంటాం. చాలా పొరపాటు. లోపల ఆత్మ ఒక నోట్ ప్యాడ్ పెట్టుకొని ఉంటుంది. మనం పొద్దున్న నిద్ర లేసిన రాత్రి నిద్రపోయేంతవరకు మనం చేసే దినవరి కార్యక్రమం అంతగా నోటు ప్యాడ్లో నోట్ చేసుకొని పైన పోయి కోర్టులో సబ్మిట్ చేసి వస్తుంది. ఎప్పుడైతే మన టర్మ్ అయిపోతుంది అక్కడ పోగానే ఒక యాప్ ఓపెన్ చేస్తే దాని గురించి ఏమేమి వస్తాయో మన నెంబర్ కొట్టగానే మనం చేసిన పాపపుణ్యాలన్నీ బయటకు వస్తాయి. ఇక అనుభవించిపో అని చెప్పి మళ్ళీ ముద్ర వేసి కిందికి పంపిస్తే 3 నెలలు తండ్రి గర్భంలో, 9 నెలలు తల్లి గర్భంలో ఉండి 12 నెలలు మళ్ళీ జీవనం ఎత్తి అప్పుడు ఏం కర్మ చేసింటారో అవన్నీ అనుభవించాల్సింది. కాబట్టి అంశనే పరమాత్మ.
కాబట్టి హంస అంటే స్వచ్ఛమైనది, అందుకే రామకృష్ణ పరహంస అంటారు. కాబట్టి హంస అనే పదానికి ఇంకా చాలా ఉంది, కానీ ఈ సమయానుకున్న వల్ల కొద్ది వరకు మీకు చెప్తున్నాను. అటువంటి హంస అనే అత్యుత్తమ అవార్డు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ద్వారా ఆ యొక్క అవార్డును అందుకొని ఆయన అక్కడ ఉంటే మనమంతా ఉగాది పండుగ ఇక్కడ చేసుకున్నాం. కాబట్టి నాకు ఆయన మీద ఉన్న అభిమానంతో మీ తరఫున అందరి తరఫున, ఆయన అప్పుడు లేడు కాబట్టి ఆ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకుందామని ఈరోజు ఈ యొక్క పతి ఓబులయ్య గారికి అందరి తరఫున, నా తరఫున కాదు మన అందరి తరఫున కూడా చిన్న సన్మానం చేయదలుచుకున్నాను. అందులో నా అదృష్టం కొద్ది ఈరోజు అమ్మ గౌరి సరితమ్మ గారు నాతో పాటు సహకారం చేస్తున్నారు కాబట్టి అందరం కలిసి ఆ యొక్క సంతోషాన్ని పంచుకుందాము. ఆ ఓబులయ్య గారికి ఇట్లా ముందుకు సీటుకు వచ్చి కూర్చుంటే మన పత్తి ఓబులయ్య సారికి రాజాదిరాజాయ ప్రసన్న సాహినే ప్రభుత్వం ఇచ్చిన నమో వయం వై శమనాయ కుర్మహే మరియు సమే కామ కామాయ మహ్యం అభివృద్ధి చేస్తున్న కళల పట్ల, కామేశ్వరో వై సంగీత, సాహిత్య, దదాతు నృత్యాల పట్ల కుబేరాయ వై చాలా శమనాయ అభివృద్ధి చేస్తున్నారు. మహారాజాయ నమః. ఈరోజు చంద్రునికి ఒక నూలు పోగులాగా చిరు సత్కారం అందిస్తున్నారు. గట్టిగా చప్పట్ల ద్వారా కూడా అభినందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. గట్టిగా ఒకసారి చప్పట్లతో మనోవాంఛాఫల సిద్ధిరస్తు. Thank you so much. రాజ్యలాభ సిద్ధిరస్తు, అదా కళామ సిద్ధి ప్రాప్తిరస్తు, యజమానస్య సర్వ సంఘ జనిత సహకార సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. చాలా కృతజ్ఞత ఓబులయ్య గారు మాకు సదావకాశాన్ని ఇచ్చినందుకు. మా మేడం కూడా సన్మానం చేశారు. రైట్ అమ్మా కూర్చోమ్మా. ఈసీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వెంటనే వేదికపైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఈసీ మెంబర్ ప్లీజ్ కమ్ టు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒక్క నిమిషం ప్లీజ్ త్వరగా రావాలి. లక్ష్మణ సార్ పైకి రావాలి. ఈసీ మెంబర్స్ ప్లీజ్ కమ్ టు డయాస్. నమో వయం వై శమనాయ కుర్మహే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వై శవనో దదాతు కుబేరాయ వై శవనాయ మహారాజాయ నమః. ప్రజ్వరిల్లు ప్రగతికి టీజీవీ కళాక్షేత్ర ఆధ్వర్యంలో అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు మన టీజీవీ కళాక్షేత్రంలో గత 5 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఇది 6వ రోజు. 7 రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకోవడం ఇది చాలా సంతోషము. రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ 7 రోజులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి వేడుకలు జరిగింది లేదు. ఇక్కడ మన కర్నూలులో, రాష్ట్రంలో వ్యాప్తంగా మన కర్నూలులో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. నేను ఈ కళాక్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు భానుస్వామి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాట్య కళాకారులకు, తల్లిదండ్రులకు, చిన్నారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు శుభాశీషులు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉన్న లీడర్. ఆయన అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయన అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచినారు. 28 సంవత్సరాలకే 28 ఇయర్స్కే ఎమ్మెల్యే కావడం జరిగింది. 30 ఏళ్ళకే మంత్రి కావడం జరిగింది. ఎన్నో ఆయన అధికారం చేపట్టినప్పుడు ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్, మన రాష్ట్రము విడిపోయి మనం ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్కు, నవ్యాంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసి
ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఆయన రికార్డుని ఎవ్వరూ బద్దలు చేయలేరు. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికీ. అంతేకాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఎన్నో పదవులు అలంకరించినారు. ఈ రోజుకు కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందుకే గత 5 ఏళ్లలో మన రాష్ట్రం చాలా 30 ఏళ్ళు వెనక్కిపోయింది. మళ్ళీ మన రాష్ట్రం ప్రగతి ముందుకెళ్ళాలి, మళ్ళీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా నిలవాలి అన్న ఉద్దేశంతో మనం కూటమి ప్రభుత్వంగా 3 పార్టీలు జత కలిసి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎన్నికల హామీలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఎంతోమంది ఇక్కడ చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి పరిశ్రమలు కూడా ఎన్నో వస్తూ ఉన్నాయి. మన కర్నూలు జిల్లాలో మన టీజీ భరత్ గారే పరిశ్రమల మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మనకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అయింది. ఇప్పటికే మనకి అక్కడ ఎయిర్పోర్ట్ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, అలాగే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, ఇవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారే 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చాయి. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు డ్రోన్ హబ్ వస్తూ ఉంది. ఓర్వకల్లికి 300 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా డ్రోన్ను ఎలా దాన్ని ఉపయోగించాలనేది కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సెమీ కండక్టర్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు వచ్చి మన కర్నూలు, మన ఓర్వకల్లు మండలము ప్రపంచంలోనే ఒక స్థలంగా పేరెక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అలాగే పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా నాటక కళారంగానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఈ మన పతి ఓబులయ్య గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు శాస్త్రీయ సంగీత నాట్య కళలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ముందుకెళ్తా ఉంది. ఈ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు కూడా ఈ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి మనకి కర్నూలుకి కళలకు నిలయంగా మారిపోయింది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇంటి దగ్గర ఇప్పుడు